హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగులకు మరొక శుభవార్త కింద అయితే చెప్పవచ్చు. TSPSC నుంచి 1200+ వేకెన్సీస్ తోటి 3 నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నట్లు మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఈరోజు రావడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వారికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు మన ఛానల్ నుంచి అప్డేట్స్ అందుతుంటాయి. ఫ్రెండ్స్, ఈరోజు మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే ఒక పేపర్ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకు TSPSC నుంచి 3 నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నట్లు ఇక్కడ పేపర్ ప్రకటన అయితే జారీ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ TSPSC అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు TSPSCలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఈ వేకెన్సీస్ను ఫిల్ చేస్తున్నట్లయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేటువంటిది 11th అంటే ఈ నెల 11వ తారీఖు నుంచి ఈ సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో మీకు కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మరొక వీడియో చేస్తాను అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాను. దాంతోపాటుగా ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ కట్ ఆఫ్కి సంబంధించిన వివరాలు కూడా కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఈ లోపు నేను కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి మరొక వీడియో రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటిని కూడా పిక్ చేసి ఆ డౌట్స్ని కూడా నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే, సో అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో 70 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో 201 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ లైన్మెన్కి సంబంధించి 1000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇట్లా 3 వేకెన్సీస్, మొత్తం దాదాపుగా 1200+ వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళు జారీ చేయబోతున్నారు. సో వాటికి సంబంధించి మనకు ప్రీవియస్లో లైక్ జూనియర్ లైన్మెన్కి సంబంధించుకోవచ్చు, ఇంకా ఇతర పోస్టులకు సంబంధించి మనకు ప్రీవియస్లో 2018-19లో వచ్చినటువంటి నోటిఫికేషన్ల ఆధారంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సో మనకు గతంలో జూనియర్ లైన్మెన్కి సంబంధించి కనుక చూసినట్లయితే 10th+ ITI, ఆ సంబంధిత ట్రేడ్లో మీరు ITI కంప్లీట్ చేస్తే వాటికి అప్లై చేసుకునే విధంగా ఎలిజిబిలిటీ అయితే ఉండేది. ఇక్కడ చూసినట్లయితే మనకు ITI క్వాలిఫికేషన్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ వైర్మెన్, సో దీనిలో మీరు ఆ ట్రేడ్ కంప్లీట్ చేస్తే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా మీరు 2 years వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఇస్తారు జూనియర్ లైన్మెన్కి సంబంధించి. అండ్ వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మీకు 80 క్వశ్చన్స్ ఉంటుంది. అందులో 65 అనేటువంటిది మీ ITI ఎలక్ట్రికల్ ట్రేడ్ నుంచి ఉంటాయి, 15 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఉంటాయి. మొత్తం 120 minutes మీకు డ్యూరేషన్ ఉంటుంది, 80 మార్క్స్ అనేది ఉంటుంది. ఇంకా దాంతోపాటుగా పోల్ క్లైంబింగ్ కూడా ఇక్కడ మీకు కండక్ట్ చేస్తారు. అయితే మనకు ప్రీవియస్ నోటిఫికేషన్లో ఈ పోల్ క్లైంబింగ్ సంబంధించి అక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకున్నప్పుడు ఫీమేల్ క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి అప్పుడు కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది, వాళ్ళు కూడా పోల్ క్లైంబింగ్ ఎక్కి జాబ్ని అయితే సాధించడం జరిగింది. మరి ఈసారి వీటికి సంబంధించి ఎవరికి ఇస్తారు అంటే ఫీమేల్కి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా మనకైతే 3 years ఇస్తున్నారు. మరి వీటికి ఇస్తారా లేదా అనేది చూడాలి. మ్యాక్సిమం ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఆ వివరాలు అయితే తెలుస్తాయి. ఇంకా నెక్స్ట్ సెకండ్ పోస్ట్ గురించి మనం చూసినట్లయితే సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో మనకు ప్రీవియస్లో కనుక చూసినట్లయితే సో మ్యాక్సిమం ఇవే క్వాలిఫికేషన్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మస్ట్ హ్యావ్ ఏ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకునే విధంగా ఈ పోస్ట్ అయితే ఉంటుంది. ఇది సబ్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్ట్ ఇది. అండ్ నెక్స్ట్ మరొక పోస్ట్ గురించి మనకు ఇచ్చారు, అదొకటి అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్ట్ కూడా ఉంది. సో దీనికి మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఇంకా అది కాకుండా మీరు సో ఇక్కడ ఒక ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయిన, ఇక్కడ AMI అనేటువంటి ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయినా కూడా వీటికి అప్లై చేసుకునే విధంగా అయితే దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకున్న విధంగా అయితే నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా దీనికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ చూసినప్పుడు అయితే అర్థమవుతుంది. సో ఇవి మనకు ఈ 3 types ఆఫ్ వేకెన్సీస్, వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మనకు 11th దాకా వెయిట్ చేయాల్సిందే. సో 11th రోజున పూర్తి నోటిఫికేషన్ వస్తుంది కనుక నేను కంప్లీట్ డీటెయిల్స్తో చేస్తాను. సో ఈలోపు నేను వీటికి సంబంధించి ప్రీవియస్లో పేపర్స్ కావచ్చు వాటన్నింటిని ఒకసారి సెట్ చేసి మీకు మరొక వీడియో రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.